హలో డాక్టర్. ఏవీస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల్ గారితో వేర్కోస్ వెయిన్స్కి ఆధునిక చికిత్సా విధానం లేజర్స్తో వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ ట్రీట్మెంట్ గురించి తీసుకుంటే అంటే ఏ వయసు వాళ్ళకైనా వేర్కోస్ వెయిన్స్ ఉండొచ్చు అన్నారు కదండి. ట్రీట్మెంట్ అనేది వాళ్ళ వయసుని బట్టి మారుతూ ఉంటుందా, ఎలా ఉంటుందంట? ట్రీట్మెంట్ అనేది వాళ్ళ వయసు బట్టి కన్నాను ఎక్కువగా వాళ్ళ సివియరిటీ అంటే ఎంత తీవ్రంగా వచ్చారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తూ రావాలండి. లేజర్ అంటే ఇప్పుడు పాత రోజుల్లో మాత్రం ఈ వేరికోస్ వెయిన్స్ రాగానే కోసేసి 2-3 దగ్గర కోసి కట్ చేసి తీసేవాళ్ళు. ఇది ఇప్పటికీ చిన్న ఊళ్ళలో అదే చేయడం జరుగుతుంటుంది. లేకపోతే సరైన హాస్పిటల్కి వెళ్ళకపోయినా అదే చేయడం జరుగుతుంటుంది అనమాట. ఇప్పుడు కొత్త పద్ధతిలో లేజర్ పద్ధతిలో చిన్నగా నీళ్లు పెట్టి చేస్తాం కాబట్టి అది ఏ వయసు వాళ్ళకైనా సిమిలర్గానే ఉంటుంది ప్రొసీజర్ పరంగా. బట్ వాళ్ళ తీవ్రత అంటే కాళ్ళలో పుండు అయిపోయినాక, దురదృష్టవశాత్తు ఏంటంటే భారతదేశంలో వాళ్ళ కాళ్ళలో పుండు అయిపోయినాక వస్తారు. 80% మంది కాళ్ళ పుళ్ళు పడిన తర్వాత లేకపోతే కాళ్ళు బాగా నల్లపడిన తర్వాత వస్తారు. సో వాళ్ళకి తగ్గించడంలో మనం నెక్స్ట్ ఏంటి అవలంబించాలి? సరే లేజర్ చేసాం, రక్త సరఫరా సరి చేసాం, కానీ రక్తం సరిగ్గా కొన్ని ఏళ్ల తరబడి ఫ్లో అవ్వలేదు కాబట్టి లోపల కొన్ని మార్పులు చేర్పులు జరిగిపోయినాయి కాళ్ళలో. దాన్ని ఎలా రివర్స్ చేయాలి, దానికి ఎలాంటి ప్రెషర్ పెట్టాలి, దానికి ఎలాంటి సాక్స్ వేయాలి, లేదంటే కట్లు కట్టాలా, బ్యాండేజెస్ చేయాలా, ఇలాగా ఈచ్ పర్సన్కి టైలర్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ పేషెంట్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారికోస్ వెయిన్స్ వల్ల పుళ్ళు వచ్చినాయి, కానీ ఒక్క వారికోస్ వెయిన్స్ రిపీట్ సరిగ్గా చేసినంత మాత్రాన పుళ్ళుని కూడా కవర్ చేసి సరిగ్గా ట్రీట్ చేయాలి. సో ఏ డాక్టర్ గారు అయితే మీకు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేస్తారో వాళ్ళే కంప్లీట్గా ఈ వూండ్ కూడా వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మీకు వారికోస్ వెయిన్స్ ఒకళ్ళు చేసేసి వూండ్కి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి స్కిన్ మార్పిడి చేయించుకోండి, కొత్త చర్మం వేయించుకోండి అనడం చాలా తప్పు అనమాట. ఎందుకంటే కొత్త చర్మం ఇక్కడ అతుక్కోదు, చాలాసార్లు 70% ఫెయిల్ అయిపోతుంది స్కిన్ గ్రాఫ్ట్. సో కాబట్టి చాలా తప్పుడు ట్రీట్మెంట్. మీకు ఎవరైతే మీకు వారికోస్ వెయిన్స్ చేస్తారో వీనస్ అల్సర్ కూడా వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండి మొత్తం తగ్గించేదాకా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్ళగలరు మీరు. లతా గారు కాల్. లతా గారు చెప్పండి మేడం. లతా గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ మేడం, నాకు మోకాలు వెనకాల గుండెకి టచింగ్ ఉండే నరము బ్లాకింగ్ అయింది అన్నారు మేడం. అదే 4G టాబ్లెట్ యాసిట్రామ్ 4G వాడుతున్నా మేడం. సాక్స్ లేకుండా ట్రీట్మెంట్ ఉందా? సాక్స్ వేసుకొని బాధపడుతున్నా మేడం, వేసుకోలేకుండా. అది డెఫినెట్గా ట్రీట్మెంట్ ఉందండి. సాక్స్లు యాక్చువల్గా అందరికీ సబబు కాదనమాట. మన భారతదేశంలో బయట టెంపరేచర్ 40 డిగ్రీలు ఉంటుంది. సో ప్రతి వాళ్ళు సాక్స్ వేసుకొని ఉండమంటే అది ఈజీ కాదు. సో సాక్స్ లేకుండా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చిన్న రంధ్రం పెట్టి దాని లోపల నుంచి వైర్ ఎక్కించి లోపలే బాగు చేయగలం. సో మీరు ఒకసారి కింద ఇచ్చినప్పుడు కాల్ చేసుకొని రండి, అక్కడ మీరు మొత్తం అంతా నయం చేసి పంపించవచ్చు. పరమేశ్వర్ గారు కాల్. పరమేశ్వర్ గారు హలో. అవునండి, నమస్తే, చెప్పండి. నమస్తే సార్. చెప్పండి. నాకు ఎడమకాలు పీటీఏ ఉందండి, థ్రాంబైటిక్. దానికి ఎక్సియాన్ నియోన్ కంపెనీ వాళ్ళ ఇంజక్షన్లు 6 ఇంజక్షన్లు చేయించుకున్నానండి. తర్వాత డాక్టర్ సలహా మీదేమో పాండాఫ్లో ఇంజక్షన్లు 8 చేయించుకున్నానండి. తర్వాత డైలీనేమో ప్రాఫిట్ 75 క్యాప్సూల్ వేసుకుంటున్నానండి. అలాగే. సో బేసిక్గా మీకు దాన్ని ఆ ట్యాబ్లెట్స్ తీసుకోగా కంప్లీట్గా రిలీఫ్ వచ్చి నొప్పి లేకుండా బాధ లేకుండా మీరు నడవగలుగుతుంటే, ఎక్కువసేపు డిస్టెన్స్ నడవగలుగుతుంటే మీరు కంటిన్యూ చేయాలండి. లేదు ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నా కూడా మీకు రిలీఫ్ రావట్లేదు, సివియర్గా పెయిన్ ఉంటుందంటే మీరు ఒకసారి కింద ఇచ్చిన నెంబర్కి సంప్రదించండి. సో మీకు ఆ వాస్కులర్ ప్రాబ్లం అంటే ఆర్టరీస్ బ్లాక్ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఎర్లీగా ఉంటే కొన్ని మందులతో నయం అవ్వచ్చు. కానీ మీరు ఎర్లీగా ఉందో లేదో నేను మీరు చెప్పిన దీన్ని బట్టి నేను చెప్పలేను. మీకు దానికి యాంజియోగ్రామ్ ఎలా ఉంది, స్కానింగ్ ఎలా ఉంది, అవన్నీ చూడాల్సి వస్తుంది. సో ఎర్లీగా ఉంటే మీకు మందులు పనిచేయచ్చు. బట్ నాకు తెలిసి యూజువల్గా ఈ స్టేజ్లో మీరు 4-5 మందులు పెట్టారంటే మీకు పనిచేయదని నాకు అర్థమవుతుంది. సో మీరు ఒకసారి కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేసి రండి సార్, ఒకసారి చూసి డిసైడ్ చేయాల్సి వస్తుంది. హరిప్రసాద్ గారు కాల్. హరిప్రసాద్ గారు. మేడం, మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాం అండి. డాక్టర్ గారు చెప్పండి సార్. యాక్చువల్గా మేము 2014 నవంబర్లో మీ దగ్గరికి వచ్చామండి. నోవా హాస్పిటల్లో మా వైఫ్కి వెరికోస్ వెయిన్స్ సర్జరీ చేశారు. అలాగే. అప్పుడు సాక్స్ అవన్నీ ఇచ్చారు. అలాగే. దీని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ యాసిడ్గా అట్లే ఉన్నాయి, మళ్ళీ కొద్దిగా పెయిన్స్ అనేవన్నీ అట్లే ఉన్నాయి. అలాగే. మరి ఏం చేయాలి అని ఒకసారి మళ్ళీ మీతో మాట్లాడదాం. తప్పకుండా రండి. మీరు ఒకసారి హైదరాబాద్ కానీ నెల్లూరు అంటే మీరు మీ చెన్నై కూడా దగ్గర అవుతుంది. మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదండి. బేసికలీ వారికోస్ వెయిన్స్లో మన వెయిన్ లోపల ఒక లేజర్ ఫైబర్ పెట్టి దాన్ని బర్న్ చేస్తాం. సో మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. నొప్పి అనేది ఇప్పుడు 45 years దాటిన కాళ్ళలో మీకు వేరే కారణాలు కూడా నొప్పులేని ఉంటే చూడాల్సి వస్తుంది. ఒకసారి మీరు వచ్చారంటే మొత్తం స్కాన్ చేసి మొత్తం విశ్లేషించి చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి రండి. బట్ ఫాలోఅప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. సత్యనారాయణ గారు కాల్. సత్యనారాయణ గారు నమస్తే అండి, చెప్పండి. నాకు పాదాల మీద నరాలు ఉబ్బంటున్నాయి మేడం. చెప్పండి. హలో, చెప్పండి. మీ వయసు ఎంత అండి?
వయసు ఇప్పుడు 53 అండి. అలాగే. సో వీళ్ళకి పాదాల మీద నరాలు ఉబ్బాయండి. సో పాదాల మీద నరాలు ఉబ్బినంత మాత్రాన ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్ ద సేమ్ టైం తొడల్లో పిక్కలు నొప్పులు ఉన్నాయా, లేకపోతే ఇది బాగా ఉబ్బిందా, కలర్ మారిందా, బ్లాక్ కలర్ వచ్చిందా, ఎప్పుడైనా బర్స్ట్ పుళ్ళు పట్టడం జరిగిందా, రక్తం కావడం జరిగిందా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది అనమాట. పాదం మీద మెయిన్గా ఎక్కువ నరాలు ఉబ్బితే వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న స్కూటర్ కిక్ కొట్టినా, లేకపోతే ఎలాంటి దురద పెట్టి గోక్కున్నా, ఏం చేసినా కూడా బ్లడ్ అలా బాగా ధారాళంగా లీక్ అవడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఆ ప్రెషర్ని తగ్గించి కొంచెం చిన్న ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఒకసారి కింది చిన్న నంబర్కి సంప్రదించరండి, డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను. వ్యారికోస్ వెయిన్స్ సమస్య అయితే ఈ వెయిన్స్లో సిరల్లో ఉబ్బడం కానీ లేకపోతే సమస్య కనిపించడం, అల్సర్స్ కానీ ఇవన్నీ ఏ భాగంలో, మోకాలు కింది భాగంలోనే కనిపిస్తాయా, ఇంకా ఏ ప్రాంతంలో కనిపించే అవకాశం ఉందంటారు? రైట్ అండి. సో వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే పుండ్లు, అల్సర్స్, కలర్ మార్పు ఇవన్నీ కూడా మోకాలు కింద భాగంకి స్పెసిఫిక్గా వస్తాయి ఎక్కువగా. ఎందుకంటే మనం నిల్చున్నప్పుడు హార్ట్ ఇక్కడ ఉంటుంది, కాలు కింద ఉంటుంది. సో లోయెస్ట్ భాగం ఏంటి అంటే మోకాలు, ఈ యాంకిల్, ఆ మడం భాగం, కాబట్టి అక్కడ ఎక్కువగా అంత ఇరుక్కుంటుంది అనమాట. సో వ్యారికోస్ వెయిన్స్ వల్ల వచ్చే దాన్ని స్టేసిస్ ఎగ్జిమా అని కూడా అంటారు. స్టేసిస్ అంటే ఒక దగ్గర అంతా ఉండిపోవడం వల్ల వచ్చే సమస్య, రక్తం అంతా స్టాటిక్గా ఉండిపోవడం వల్ల వచ్చే సమస్య, కాబట్టి దాన్ని స్టేసిస్ ఎగ్జిమా ఆర్ స్టేసిస్ అల్సర్, అల్సర్ అంటే పుండు, స్టేసిస్ అల్సర్ అని కూడా అనడం జరుగుతుంది అనమాట. వ్యారికోస్ వెయిన్స్కి ఇది చాలా టిపికల్. అంటే పిక్కల భాగమే కాదు, మడమ ప్రాంతంలో, పాదాల మీద కూడా కనిపించవచ్చు. అబ్సల్యూట్లీ అండి. ఇండియాలో యాక్చువల్గా పాదం మీద చాలా ఎక్కువగా చూస్తాం, ఎందుకంటే వాళ్ళు అది వచ్చిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా నడుస్తూ ఉంటారు కాబట్టి, దానికి రెస్ట్ ఇవ్వరు కాబట్టి ఆ ఆల్సర్ అలా స్ప్రెడ్ అయిపోయి పాదం మీద, ఫింగర్స్ మీద చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. ఇన్ఫాక్ట్ ఫింగర్స్ మీద పుళ్ళు పడితే అది తగ్గడం కూడా చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే దాని కింద బోన్స్ మూవ్ అవుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి, కాబట్టి కొత్త స్కిన్ ఎపిథీలియల్ బ్రిడ్జ్ ఫార్మేషన్ తగ్గిపోతుంది అనమాట. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఈ వ్యారికోస్ వెయిన్స్కి లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటే రిలీఫ్ ఎంత కాలానికి కనిపిస్తుంది, తర్వాత ఏమైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో డాక్టర్లో మరో షార్ట్ బ్రేక్.